శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలు, మరో 16,000 మంది భార్యలున్నారు. వారిని ఒక్కొక్కరిగా 10 మంది చొప్పున కొడుకులు పుట్టారు. వారందరిలోనూ రుక్మిణీదేవి కుమారుడైన పద్యుమ్నుడు, జాంబవతి కుమారుడైన సాంబుడు ప్రసిద్ధుడు. రుక్మిణీదేవి అన్నగారైన రుక్మవతి అనే కూతురు ఉంది. ఆ అమ్మాయి ప్రద్యుమ్నుని వరించి పెళ్లి చేసుకుంది. ఆ రుక్మవతి ప్రద్యుమ్నులకు అనిరుద్ధుడు పుట్టాడు. అనిరుద్ధుడి భార్య పేరు రోచన. వాళ్ళకి వజ్రుడు జన్మించాడు. యాదవ వినాశనం తర్వాత ఆ వంశంలో మిగిలిన వాడు వజ్రుడు ఒక్కడే. ప్రద్యుమ్నుడు కలిగాక శ్రీకృష్ణుడు ఒకసారి పూర్వం తన తపస్సు చేసుకున్న బదరికా వనానికి వెళ్ళాడు. అక్కడ నల్లనేరు సందర్శించుకునేందుకు భరద్వాజుడు, వాల్మీకి, వ్యాసుడు, గౌతముడు, కశ్యపుడు, కణ్వుడు, పరాశరుడు మొదలైన మహర్షులందరూ ఆ వనానికి వెళ్ళారు. శ్రీకృష్ణుడు వాళ్ళతో రోజంతా గడిపాడు. ఆ తర్వాత అర్ధరాత్రి వేళ బయలుదేరి శ్రీకృష్ణుడు గంగకు ఉత్తరంగా వెళ్ళి అక్కడ కొంతసేపు సమాధి స్థితిలో ఉండి తిరిగి వన సందర్శనకు బయలుదేరాడు. ఆ సమయంలో ఆయనకు కొన్ని అడవి జంతువులు జై గోపాల, జై గోవింద అని అరవడం వినిపించాయి. ఆ తర్వాత కొంతసేపటికి బాణాలు పుచ్చుకొని విలవల్లాడుతూ పులులు, తుప్పులు, అడవి పందులు అటుగా పరిగెత్తాయి. వాటి వెనకాలే వాటిని తరుముకుంటూ కొందరు కిరాతకులు వచ్చారు. రక్తం కారుతున్న ఆయుధాలతో, ఎర్రని కళ్ళతో చూసేందుకు భయంకరంగా ఉన్న వాళ్ళు కూడా హరిసంకీర్తన చేస్తుండడం శ్రీకృష్ణుని ఆశ్చర్యం కలిగించారు. అంతలో పిశాచాల నాయకుడైన గంటకర్ణుడు కృష్ణుని సమీపించి దాటి వెళ్ళబోతూ ఆగి తెరిపాడ చూశాడు. మీరెవరు, ఎక్కడికి, ఎలా వెళ్తున్నారు అని శ్రీకృష్ణుడు గంటకర్ణుడిని అడిగాడు. మేము మాధవుణ్ణి చూసేందుకు మధురానగరం వెళ్తున్నాం అని గొప్పగా చెప్పాడు గంటకర్ణుడు. కృష్ణుడు నవ్వి ఊరుకున్నాడు. గంటకర్ణుడు కృష్ణునికి ఇంకా కొంచెం దగ్గరగా వెళ్ళిన ఆయన, నువ్వెవరివో నాకు తెలియదు, కానీ నీ రూపం, నీ తేజం, నీ మాట నన్ను ఆకట్టుకుంటున్నాను. దయతల్చి నా ఆతిథ్యాన్ని స్వీకరించు అని తన బాణానికి గుచ్చి ఉన్న మాంసపు ముక్కను ఆయనకి అందించాడు. నల్లనయ్య వద్దనకుండా ఆ మాంసం ముక్కను స్వీకరించి, జీవహంస ఎందుకు చేస్తున్నావు అని గంటకర్ణుడిని అడిగాడు. స్వామి, ఏ పాపం చేశామో మాకి జన్మ లభించింది. ఈ పాపిష్ట జన్మ నుంచి తొలగిపోవాలని మేము కోరుకుంటున్నాం. అందుకోసం మేము చెయ్యని పూజలు లేవు. ఇప్పుడు మేము జంతువులను వేటాడటం కూడా విఘ్న పూజ కోసమే. మా మనసుల్లో మాధవుని నిలుపుకున్నాం. ఆయననే సదా స్మరిస్తాం. మధుర మాకు ప్రాణం, కృష్ణయ్యే నాకు సర్వం. మాధవుడు భక్త సులభడని అందరూ అంటారు. అందుకని మాది ఏ వృత్తి అయినా ఆయనను భక్తి మార్గాన్ని చేరుకోదలిచాం. ఆ అయ్య కనిపిస్తే చెప్తాం. నాకు ఈ పిశాచాల రూపం వదిలించకపోతే మేము ఈ బతుకులకు తగ్గట్టుగా జీవహింస చేస్తున్నాం. ఇది దోషం కాదనుకుంటాను అన్నాడు గంటాకర్ణుడు వినయంగా. ఆ మాటలు విని శ్రీకృష్ణుడు వితుడయ్యాడు. ప్రేమగా గంటకర్ణుడిని దగ్గరికి తీసుకున్నాడు. తన దివ్య రూపంతో అతన్ని ముందు నిలిచాడు. గంటాకర్ణుడు ఆయన్ను అనేక విధాలు స్తుతించాడు. తన మనసులో రూపుకట్టిన దివ్యమంగళ స్వరూపాన్ని తన ఎదుట ఉన్న స్వామిలో గంటాకర్ణుడు సంతోషంతో తలములకలయ్యాడు. నల్లనయ్య గంటాకర్ణుని శరీరాన్ని స్పృశించాడు. వెంటనే అతని దివ్య దేహం లభించింది. అతని కోరిక మేరకు శ్రీకృష్ణుడు అతనికి నితాంత భక్తిని ప్రసాదించాడు. చూసారా, ఇది ఈనాటి టాపిక్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.